కాశ్యపాన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. వందే వేదాంతకర్పూరచామీకరకరండకం రామానుజార్యమార్యాణాం చూడామణిమహర్నిశం. శ్రీవిష్ణుచిత్తకులనందనకల్పవల్లీం శ్రీరంగరాజహరిచందనయోగదృశ్యాం సాక్షాక్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్యసరిణః శరణం ప్రపద్యే. శ్రీరంగభోగ్యశయనోపరిజాతనిద్రం నీలాకృతిన్నిఖిలపాలనజాగరూకం శ్రీరామచంద్రకులదైవతమంజనాభం శ్రీరంగనాయకమహం ప్రణమామి నిత్యం. అందరికీ దాసోహండి. మన ఆచార్యులు శ్రీ 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 త్రితండి శ్రీ రంగరామాంజయ స్వామి వారి మంగళాశాసనాలతో, భాగవతుల మంగళాశాసనాలతో ఈ ప్రబంధాన్ని మనకి అనుగ్రహించినటువంటి గోదాదేవి మంగళాశాసనాలతో 30వ పాసురానికి చేరుకున్నాం. ఆఖరి పాసురానికి చేరుకున్నాం. 29 పాసురాలు పూర్తి చేసుకున్నాం ఆచార్యుల అనుగ్రహం వలన. 30వ పాసురాన్ని అనుసంధానం చేసుకుని ముందుగా వాచ్యార్థాన్ని తెలుసుకుందాం. வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்துச் செழியார் சென்னிறைஞ்சி அங்கப்பறை கொண்ட வார்த்தை அணிபுதுவை பைங்கமலத் தண்டறியல் பட்டர் பிரான் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கு இப்பரிசுரைப்பார் ஈரிரண்டு மால்வரை தோள் செங்கண் திருமுகத்துச் செல்வத் திருமாலால் எங்குந் திருவருள் பெத்து என்பொருவர் ఎంబవాయ్. 30వ పాసురానికి చేరుకున్నాము. ఈ పాసురం చివరి 2 పాసురాలు మనం ప్రతినిత్యము సాతుమరి సమయంలో విన్నవించే పాసురాలు. మనందరికీ నోటికి వచ్చినటువంటి పాసురాలే ఇవి. గోకులంలో చంద్రబింబం వంటి ముఖాలు కలిగినటువంటి గోప బాలికలు పరమాత్మ సన్నిధికి వెళ్ళారు. ఎలాంటి సన్నిధి, ఎలాంటి పరమాత్మ అంటే పాల సముద్రాన్ని దేవతల కోసం చిలికినటువంటి మాధవుడు, కేశవుడు అయినటువంటి శ్రీకృష్ణుడి దగ్గరికి ఈ గోపికలందరూ వెళ్ళారు. వెళ్ళి తాము పొందిన పురుషార్థాన్ని గురించి పెరియాళ్వార్ల కుమార్తె అయినటువంటి ఆండాళ్ళు మనకి చెప్తోంది. ద్రవిడ ప్రబంధంగా చెప్పినటువంటి తిరుప్పావైలో గోపికలు ఏం పొందారో దానినే వివరించింది మనకి తిరుప్పావై అనేటువంటి శ్రీ సూక్తి మాలికగా మనకి అందించింది. ఈ 30 పాసురాలని కూడా ఎవరైతే ప్రతిరోజు అనుసంధానం చేసుకుంటారో ఈ లోకంలో శ్రీపతి యొక్క పరిపూర్ణ యొక్క కృపకి పాత్రులవుతారు. శ్రీపతి అంటే ఆ శ్రీమన్నారాయణుల యొక్క పరిపూర్ణ కృప వారికి కలుగుతుంది. ఇహలోకంలో, పరలోకంలో 2 లోకాల్లో కూడా బ్రహ్మ ఆనందాన్ని పొంది ఉంటారు వారు అని ఫలశ్రుతిని చెప్పింది. నిన్నటి రోజున కైంకర్య ప్రార్థన జరిగింది. ఈరోజు పాసురంలో ఫలశ్రుతిని చెప్తోంది. పరమాత్మ యొక్క అనుగ్రహమే మనం పొందుతాము ఇక్కడైనా అక్కడైనా కూడా అని చెప్పింది. నిన్న కూడా 29వ పాసురంలో సిత్తం సిరికాలే అనే పాసురంలో మేము సిత్తం సిరికాలే చాలా చీకట్లు ఉండగానే మేము వచ్చేసాము రంగనాథ నీ దగ్గరికి. అంటే స్వామిని చేరకుండా ఉండలేని త్వరతో అంత చీకట్లోనే మేము వచ్చేసాం కదా. మా ఆర్తిని చూడు, ప్రపన్నుల యొక్క త్వర ఎలా ఉండాలో చెప్పింది గోదానాచియార్. పోతుం పొరుల్ కేళాయ్ అంది. ఎందుకు వచ్చాము? మంగళాశాసనం చేయడానికి వచ్చాము. అంటే వేరే ఏదో కోరిక కోరాలని కాదు, మంగళాశాసనం చేసి ఇది ఇవ్వి అని అడగడం కాదు. మంగళాశాసనం చేయడమే స్వరూపంగా కలిగిన వారం కాబట్టి వచ్చి చేశాము అని నాచియార్ చెప్పింది. ఇత్తెప్పరే కొల్వాన్ అన్రుకాన్, మాకు నీ కైంకర్యం తప్ప వేరే పురుషార్థాలేమీ వద్దు, మాకు ఆదరం కూడా లేదు వాటి మీద, నీ కైంకర్యమే మాకు పురుషార్థము అని తెలియచేసింది. ఉందన్నోడు ఉత్తోమే యావోం, నీతోటే సంబంధం కలిగిన వారము అవ్వాలి. ఉనక్కే నామాళ్ చేయవోం, నీకే మేం కైంకర్యం చేసుకోవాలి, అవిచ్ఛిన్నంగా చేసుకోవాలి కైంకర్యం అని కైంకర్య ప్రార్థన శ్రీరంగని సన్నిధిలో చేశారు. మత్తైనంకా మంగళ్ మాతు, ఆ స్వామి యొక్క కైంకర్యం తప్ప మిగిలినటువంటి కోరికలు ఏదైనప్పటికీ నువ్వే తొలగించు. ఆ కైంకర్యంలో ఉండే కలుపును కూడా నువ్వే తొలగించు. కర్తృత్వము భోక్తృత్వము మాకు ఉండకూడదు అందులో.
మేం చేసే కైంకర్యం నీ ఆనందం కోసమే తప్ప మా ఆనందం కోసం, మా గొప్ప పేరు రావాలనో ఇటువంటివి ఏదైనా ఉంటే ఆ కలుపును తొలగించవలసిన బాధ్యత కూడా నీదే అని చెప్పి సిద్ధోపాయంగా స్వామి శ్రీరంగంలో వేంచేసి ఉంటే ఆయన సన్నిధికి మనందరినీ తీసుకువెళ్ళి మనందరి చేత శరణాగతి చేయించి ఇలా కోరుకోండి, ఇది అసలైనటువంటి కోరుకోవలసిన విధానము అని మనకి తెలియచేసింది. తాను ముందుండి మనల్ని నడిపించి 30 రోజుల వ్రతాన్ని పూర్తి చేయిస్తోంది. వంగక్కడల్ కడైంద మాధవనై కేశవనై, పరమాత్మని చెప్తున్నారు. మాధవుడు కేశవుడు ఆయన. ఆ మాధవుడు కేశవుడే శ్రీరంగంలో ఆదిశేషు మీద శయనించి ఉన్న స్వామి, లేదా నంబెరుమాళుగా 4 భుజాలతో నిల్చుని మనకి సేవ సాయిస్తున్నటువంటి స్వామి, ఉత్సవాలు స్వీకరించే పెరుమాళుగా చెప్పబడే ఉత్సవమూర్తి. వంగక్కడల్ కడైంద మాధవనై కేశవనై. వంగక్కడల్, వంగం అంటే పడవలు, కడైంద మాధవనై, కడలంటే సముద్రం, అంటే పడవలతో నిండి ఉన్నటువంటి సముద్రాన్ని చిలికినటువంటి మాధవుడు కేశవుడు స్వామి. ఇంకా వంగం అంటే పడవలు అని అనుకున్నాం. కడలంటే సముద్రం, కడలంటే సంసార సముద్రం అని తీసుకుంటే, వంగం అంటే పడవ మనకి ఇచ్చినటువంటి స్వామి ఇచ్చిన శరీరాలు. ఈ శరీరాలతో ఈ సముద్రాన్ని దాటండి అని మనకి అవయవాలన్నింటినీ కూడా సక్రమంగా ఇచ్చాడు స్వామి. ఏ పని చెయ్యాలన్నా మనకి శరీరమార్జం కలుసు ధర్మ సాధనం అన్నట్లుగా ఈ శరీరం ఉంటేనే మనము ముక్తిని పొందడానికైనా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శరీరాలతోటి, అంటే ఈ శరీరాలనే పడవలతోటి ఈ సంసారం అనే సముద్రాన్ని దాటండి అని మనకి ఆయన కైంకర్యంలోని వినియోగించమని, తద్వారా ముక్తిని పొందమని మనకి ఈ శరీరాలని ఇచ్చాడు స్వామి. అలాగే పడవలు అంటే గనక సముద్రాన్ని దాటడానికి ఉపయోగపడతాయి. సముద్రాన్ని దాటడానికి ఉపయోగపడే పడవలు ఇంకొక అర్థంలో చెప్పుకుంటే పరమాత్మ యొక్క అవతారాలు. రాముడిగా వచ్చాడు ఒక పడవ, కృష్ణుడిగా ఒక పడవ, నరసింహస్వామిగా ఒక పడవ, అలాగే వామనుడిగా ఒక పడవ. అంటే ఏ అవతారాన్ని మనం పట్టుకున్నప్పటికీ కూడా, ఏ అవతారం యందు మనకి రుచి కలిగి ఆయన ప్రార్థించినప్పటికీ ఆయన మనల్ని ఈ సంసారం అనే సముద్రంలోంచి మనల్ని దాటించేస్తాడు. అలాంటి పడవలు అనేకం కలిగినటువంటిది ఈ క్షీరార్ణవము, పాల కడలి. పరమాత్మ అవతారాలన్నీ కూడా క్షీరసాగరం నుండే కదా వస్తాయి మనకి. అందుకే ఈ పడవలన్నీ ఎక్కడ ఉన్నాయి, అవతారాలనే పడవలన్నీ ఎక్కడ ఉన్నాయి? క్షీరసాగరంలోనే ఉన్నాయి. క్షీరసాగరంలో అనేక పడవలు ఉన్నాయి. అటువంటి దాన్ని చిలికాడు స్వామి. ఎందుకు చిలికాడు అంటే లక్ష్మీదేవి కోసం చిలికాడు. లక్ష్మీదేవి వంటి ఆత్మల కోసం చిలికాడు. ఎవరైనా తననే ఆశ్రయించి ఉండి, నిన్న కోరుకున్నామే నువ్వే కావాలి తప్ప నువ్విచ్చేవి కాదు అన్నట్లుగా, అలాంటి స్వభావం కలిగిన వారు నిన్న లక్ష్మీదేవిని ఎలా విడిచిపెట్టి ఉండవో మమ్మల్ని కూడా అలా విడిచిపెట్టకు అని కోరుకున్నాం కదా మనము. ఇలాంటి స్వభావం కలిగిన వారు ఎవరైనా దొరుకుతారా నాకు అని చిలుకుతూ ఉంటాట స్వామి. సంసారం అనేటువంటి సముద్రంలో ఇలాంటి వారు నాకు దొరకకపోతారా అని స్వామి ఎదురు చూస్తూ ఉంటాడు. మనందరం మనలాంటి, అంటే ఆండాళ్ళు చెప్పినటువంటి లక్షణాలు కలిగిన ఎవరైనా దొరుకుతారేమో అని చెప్పి శ్రీరంగనాథుడిని పడవ సముద్రంతో పోలుస్తారు. అలాగే పడవగా కూడా చెప్తారు. 102వ పాసురంలో చెప్తారు. స్వామి శ్రీరంగనాథుడు పూర్వశతకంలో పరాశర భట్ట వారు అనుగ్రహించిన శ్రీరంగరాజ శతకంలో 102వ పాసురంలో శ్రీరంగనాథుని ముఖం ఎలా ఉందట అంటే అమృత సముద్రం అండి ఇది అంటున్నారు. క్షీర సముద్రం కూడా కాదు, అమృత సముద్రంతో పోలుస్తున్నారు మన రంగనాథుని. ఆ ముఖానికి చుట్టూ కూడా ముంగురులు కదులుతూ ఉంటాయి కదా, అవి కదులుతూ ఉంటే చాలా అందంగా ఉంటుంది. స్వామి యొక్క కేశపాసాలన్నీ అందంగా ఉంటాయి కాబట్టి. ఆ సముద్రంలో నాచు ఎలా అయితే కనిపిస్తూ ఉంటుందో మనకి, అలా ఆ కదలాడే ముంగురులు ఉన్నాయిట. ఆ సముద్రం స్వామి యొక్క ముఖము అమృత సముద్రము, అందులో కదలాడే ముంగురులు నాచువలే ఉన్నాయి. శ్రీరంగనాథుని ముఖానికి సమీపంగా ఆ భుజాలు ఉన్నాయి కదా,
ఆ భుజాలు ఎలా ఉన్నాయట, ఆ సముద్రానికి ఒక తీరమా అన్నట్లుగా ఉన్నాయట. తీరం అంటే అక్కడితో ఆగిపోతుంది కదా సముద్రము. అలాంటి భుజాలు, విశాలమైనటువంటి భుజాలు, బలిష్టమైనటువంటి భుజాలతోటి తీరంలా ఉన్నాయి. మరి సముద్రం అంటే చేపలు కూడా ఉంటాయి కదా, మరి చేపలేయండి ఇక్కడ అంటే ఆ స్వామి నేత్రాలే చేపలండి. ఆ చేపలు ఎప్పుడు చంచలంగా ఉంటాయి, కదిలి ఒక చోట స్థిరంగా ఉండవు. ఈ నేత్రాలు కూడా అలాగే కదా ఉంటాయి. మన నేత్రాలు ఎప్పుడు కూడా చంచలంగానే ఉంటాయి. అలాగే రంగనాథుడు తన చెవులకు అందమైనటువంటి మణులు పొదిగిన కుండలాలు ధరించట స్వామి, మకర కుండలాలు. అవి ఆ సముద్రంలోని గొప్ప మొసళ్ళలా ఉన్నాయట ఆ కుండలాలు. ఆ చెవికి ధరించినటువంటి ఆభరణాలు మొసళ్ళలా ఉన్నాయట. అంత పెద్ద పెద్దగా కూడా ఉన్నాయి, అంత బాగున్నాయట. ఆ మకర కుండలాల నుంచి వచ్చే కాంతిని చూసి స్వామి నేత్రాలు చేపలు కదా అనుకున్నాము, అవి ఆ స్వామి నేత్రాలని చేపలతోటి కొట్టబడ్డాయట. ఈ మకర కుండలాల కాంతి ఆ చేపలకి తగిలింది మాట. అంత కాంతివంతంగా ఉన్నాయట. అందువలన ఆ కుండలాలు అనే మకరాలు తీరంలో ఉండే చేపల్ని కోపిస్తున్నాయా అన్నట్లుగా ఉందట. స్వామి యొక్క నేత్రాలు చేపల్లా ఉన్నాయి, ఆయన కుండలాలు మకరాల్లా ఉన్నాయి. ఈ మకర కుండలాల కాంతి ఆ చేపల మీద పడితే చేపలు ఇంకా కదిలిపోతూ ఉంటాయి కదా, అలా నేత్రాలు ఉన్నాయి అని కీర్తిస్తూ ఉన్నారు. అంటే స్వామి యొక్క అమృతమైనటువంటి తిరుముఖ మండలము ఇది, అమృత సముద్రము అని చెప్తున్నారు. 112వ పాసురంలో కూడా స్వామిని వర్ణిస్తారు. పరమాత్మ గురించి నాకు అన్నీ తెలుసు అని అనుకున్నామంటే మనకేమీ తెలియదు అని కదా చెప్తూ ఉంటారు. అలాగా స్వామి గురించి నాకేమీ తెలియదు అనుకుంటే ఎంతో కొంత తెలుసున్నవాడు వీడు అని లెక్కేస్తూ ఉంటారట. రంగనాథుని కీర్తించాలి అంటే ఆదిశేషు వల్ల కూడా కాదట, నా వల్ల కాదు అని అంటారు పరాశర భట్టర్ వారు. మరి మీ వల్ల కానప్పుడు ఎందుకండి కీర్తించడం, ఊరుకోవచ్చు కదా కీర్తించకుండాను. అబ్బే లేదండి, కీర్తించకుండా ఉండలేకపోతున్నాను, అది నన్ను నిలబడినివ్వట్లేదు, అందుకనే రుచి చేత కీర్తిస్తున్నాను. నేను 7 సముద్రాలు ఇంకులా పోసేసుకుని ఆకాశం అనే పేపర్ మీద స్వామి వైభవాన్ని చెప్దాము అని అనుకున్నా కూడా కనీసం ఆ పాదాల వైభవాన్ని కూడా నేను చెప్పలేను అంటారు వేదాంత దేశికులు. పోనీ మీరు చెప్పలేరు, మీకు ఒకటే నాలుక ఉంది, ఇంకెవరైనా ఎక్కువ నాలుకలు ఉన్నటువంటి వారు, లేదా 2000 నాలుకలు ఉన్నాయి మన ఆదిశేషుల వారికి, ఆయనైనా కీర్తించగలరా రంగనాథుని వైభవాన్ని లేదా ఆ పాదుకల వైభవాన్ని అంటే అబ్బెబ్బే ఆయన వల్ల కూడా కాదండి అని అంటారు వేదాంత దేశికులు. అంత భోగ్యంగా ఉంటాట స్వామి, అంత భోగ్యంగా ఉంటాయి పెరుమాళ్ యొక్క, శ్రీరంగనాథుని యొక్క ఒక్కొక్క అవయవం కూడా అంత భోగ్యంగా ఉండేది. 112వ పాసురంలో కూడా శ్రీరంగనాథుని కీర్తిస్తున్నారు. శ్రీరంగనాథుని వక్షస్థలం ఎలా ఉందట అంటే ఒక క్షీరాబ్దిగా ఉందండి. ఆ క్షీరాబ్దిలో మందర పర్వతాన్ని వేసి చిలికితే ఎలా ఉంటుందో అలా ఉన్నదట. ఈ శ్రీరంగనాథుని వక్షస్థలం ముత్యాల హారాలన్నీ అలంకరించబడి ఉన్నాయి. అవి ఆ ముత్యాల హారాలు తెల్లగా ప్రకాశిస్తూ ఉంటాయి కదా, నల్లనేటువంటి వక్షస్థలము, దాని మీద తెల్లనైనటువంటి ముత్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అది సముద్రం మీద వచ్చే నురుగులా కనిపిస్తూ నిండా ఆ హారాలన్నీ కూడా. మరి హారాలు అటు ఇటు కదులుతూ ఉంటాయి కదండి, ఆ నురుగు కూడా అలాగే ముందుకి వెనక్కి కదులుతూ ఉంటుంది. కాంతులు అనే కెరటాలు కొడుతున్నాయట. ఆ ముత్యాల నుంచి కాంతులు కెరటాల్లా ప్రవహిస్తున్నాయి అని అన్నారు. అటు ఇటు ఆ హారాల్లో ఉండే మణులు రత్నాలు కదులుతూ ఉంటే కాంతులు వెదజల్లుతూ ఉన్నాయట. ఆ రత్న సమూహంలా ఉంది వక్షస్థలం. అందులోంచే ఆ క్షీర సముద్రాన్ని వక్షస్థలం అన్నారు కదా, ఆ క్షీర సముద్రంలోంచే వచ్చారు లక్ష్మీదేవి, అలాగే కౌస్తుభమణి కూడా అందులోంచే ఆవిర్భవించారు కదా. అందుకే మందర పర్వతంతో చిలకబడుతున్నటువంటి సముద్రం యొక్క కీర్తి వంటి కీర్తిని నువ్వు కలిగిన వాడివి అని కీర్తిస్తారు 112వ పాసురంలో. వక్షో మందర మధ్యమాన జలధి శ్లాఘం విలోకే మహి అవిహి కౌస్తుభలక్ష్మి రంగవసతే నిసీమ భూమాద్భుతం వక్షో మందర మధ్యమాన జలధి శ్లాఘం విలోకే మహి. ఆ వక్షస్థలం
మందర పర్వతంతో చిలకబడుతున్నటువంటి క్షీర సముద్రంలా ఉంది అని స్వామి యొక్క వక్షస్థలాన్ని, స్వామి యొక్క ముఖాన్ని కూడా అమృత సముద్రంతో అమృతం వంటి సముద్రం అని చెప్పి పోలుస్తున్నారు మన గోదా నాచ్యారు. మాధవనై కేశవనై స్వామి యొక్క నామాలు 2 కీర్తిస్తోంది. మాధవుడు కేశవుడు అని చెప్పేసి. మాధవుడు అంటే శ్రీ అప్పతి అనేటువంటి వాడు కదా. కేశవుడు అంటే 4 రకాల అర్థాలు ఉంటాయి. మన విరోధాలు తొలగించేవాడు స్వామి. అలాగే మనకి పురుషకారం చేసేటువంటి లక్ష్మీదేవిని వక్షస్థలంలో కలిగినవాడు స్వామి. కేశవనై అంటే అందమైన కేశాలు, కేసి అనే రాక్షసుని సంహరించినవాడు. అలాగే క అంటే బ్రహ్మగారు, ఈశుడు, బ్రహ్మకి ఈశుడికి కూడా ఇద్దరికీ తన వక్షస్థలంలో చోటిచ్చినటువంటి వాడు. మన యొక్క క్లేశములన్నీ కూడా హరించేటువంటి స్వామి. అలాంటి రంగనాథుడు తింగళ్ తిరుముగత్తు చేసియార్ సెన్ని రైంజి. అలాంటి రంగనాథుని సన్నిధికి వచ్చామయ్యా. మేము ప్రపన్నులమై ఉండి నీ దగ్గరికి వచ్చి సెన్ను ఇరైంజి, నీ దగ్గరికి వచ్చి నీకు ప్రణమిల్లి మేము ప్రార్థిస్తున్నాము. అంగప్పరై కొండవాత్తై, అంగప్పరై కొండవాత్తై. పరై అంటే నిన్న చెప్పుకున్నాం, అదొక కోడ్ వర్డే తప్ప ఒక్కొక్కరికి పర అనేది మారిపోతూ ఉంటుంది. దాని అర్థం మారిపోతూ ఉంటుంది. గోపికలకు పరై అంటే శ్రీకృష్ణ పరమాత్మ. అదే రేపల్లిలో ఉన్నవారికి పరై అంటే వాళ్ళకి వర్షం కావాలి, పంటలు పండాలి కాబట్టి. మరి ఆండాళ్ళకు పరై అంటే నిత్య కైంకర్యం కావాలి ఆమెకి. ఒక శిష్యుడు ఉన్నాడంటే ఆయనకి పరై ఆచార్య కైంకర్యం అవుతుంది. జీవాత్మకు ఉంటే పరై ఏంటి అంటే పరమాత్మ అనుభవం కావాలి జీవుడికి. ఇలా మనిషిని బట్టి, సందర్భాన్ని బట్టి పరై అనేటువంటి మారిపోతూ ఉంటుంది. అంగప్పరై కొండ వాత్తై. ఇప్పుడు మనందరం ఎక్కడున్నాము? శ్రీరంగ క్షేత్రంలో ఉన్నాం. శ్రీరంగనాథుని ఆశ్రయించిన వారికి స్వామి ఈ పరై అనే దాన్ని ఇస్తాడు. కొండ వాత్తై, అలా వారు కోరినటువంటి పురుషార్థాన్ని లభింపచేస్తాడు స్వామి అని చెప్పి చెప్తున్నారు గోదాదేవి. ఈ వార్త తెలిస్తే చాలట. శ్రీరంగనాథుని ఎవరైతే ఆశ్రయిస్తారో, ప్రపన్నులై ఉండి శరణాగతి ఏ మార్గంగా ఎంచుకొని ఎవరైతే ప్రార్థిస్తారో వారికి శ్రీరంగనాథుడు కోరిన పురుషార్థాన్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు అని చెప్పి అణిపుదువై పైంగమలత్తన్ తెరియల్ పట్టర్పిరాన్ కోదేసున్నా. ఈ విషయాన్ని, ఈ వార్తని కోదేనాచ్యారు చెప్తోంది. ఎలాంటి కోదేనాచ్యారు? పట్టర్పిరాన్ కోదేసున్నా. భట్టర్పిరాన్ అంటే విష్ణు చిత్తులు అని చెప్పుకునే ఆళ్వార్లు, పెరియాళ్వార్ల యొక్క పుత్రిక ఈమె. అలాంటి పెరియాళ్వార్ల పుత్రిక అయినటువంటి గోదాదేవి చెప్తోంది. పైంగమల తన్ తెరియల్. పైంగమల అంటే తామర పూసలైనటువంటి చల్లని చల్లని మాలను ధరించినటువంటి వారు మన పెరియాళ్వార్లు. చల్లని తులసిమాలనే నిరూపకంగా చెప్తున్నారు పెరియాళ్వార్లకి. మనం నమ్మాళ్వార్లు ఉన్నారనుకోండి, ఆయనకి నిరూపకంగా మనం ఏ మాల చెప్పుకుంటాం? వకుళమాలని చెప్పుకుంటాం. ఆయన వకుళమాల ధరిస్తే ఆయన ఇంకా పరాంకుశులేనండి అని మనం చెప్పుకుంటాం. మరి ఈ మన తిరుమంగయాళ్వార్లు కూడా ధరిస్తూ ఉంటారు ఒక మాలని. ఆయన ఏంటి అంటే ముళ్ళ పూల మాల ధరిస్తారండి అని అంటూ ఉంటారు. ఇక్కడ మన పట్టర్పిరాన్ విష్ణు చిత్తులు చల్లనైనటువంటి తులసి పూసల మాలను ధరిస్తారట. ఎందుకు ధరిస్తారండి? ఆయన యొక్క వక్షస్థలం సౌందర్యం పెరగడం కోసమా, లేదా నేను సాత్వికుణ్ణి అని లోకానికి తెలియచెప్పడం కోసమా అంటే కాదండి. ఉయిర్కు ఉయిరాయి అంటే మన ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఈ శరీరం లోపల ఉంటుంది. పరమాత్మ ఈ ఆత్మ లోపల ఉంటాడు. ఈ ఆత్మకు కూడా ఆత్మ అయినటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన కోసం ధరిస్తారట ఈ చల్లనైనటువంటి తులసిమాలని, తమ కోసం కాదు. పట్టర్పిరాన్ కోదే సొన్నా. గో దా నేను చెప్పుకున్నాం. గో విన్ దా అని చెప్పుకున్నాం. గో అంటే మంగళం, దా అంటే ఇచ్చేది. మంగళాలు ఇచ్చేటువంటి గోదాదేవి చెప్పింది ఈ పాసురాలని. ఇంకా గో అంటే మంచి వాక్కులు. మంచి వాక్కుల్ని 30 పాసురాలుగా మనకి అందించింది మన గోదాదేవి. ఈ గోదాదేవి పట్టర్పిరాన్ ఇద్దరూ అవతరించినటువంటి శ్రీవిల్లిపుత్తూరు నగరం ఎలా ఉందట? అణిపుదువై అన్నారు.
అణి పుదువై. ఈ భూమి అంతటికీ కూడా ఒక విలక్షణమైనటువంటి ఆభరణంలా ఉందట శ్రీవిల్లిపుత్తూరు. అంత అందమైనటువంటి నగరం శ్రీవిల్లిపుత్తూరు. ఎందుకు అంత గొప్పతనం చెప్తున్నారు శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రానికి? అకార ఉకార మకారములు మూడింటిని సూచించేటువంటి క్షేత్రం అండి ఈ శ్రీరంగ క్షేత్రము. ఇక్కడ శ్రీరంగనాథుడు ఉన్నాడండి, రంగనాయకి ఉందండి, అంతేనా గొప్పతనం? కాదండి. శ్రీమన్నారాయణుడు వేంచేసి ఉన్నాడు శ్రీవిల్లిపుత్తూరులో. అలాగే మకారం అంటే జీవస్వరూపమైనటువంటి పెరియాళ్ళవార్లకు కూడా అదే పుట్టినిల్లు. అక్కడే క్షేత్రంలో అవతరించారు భట్టనాథులు. ఆయనకి ఒక ధ్వజస్తంభం, పెరుమాళకి ఒక ధ్వజస్తంభం. గోదానాచియార్ ఉకారము, లక్ష్మీదేవితో సమానమైనటువంటిది కదా, ఆమె ఉకారము. పరమాత్మ అకారం వటపత్ర సాయి, మకారము జీవుడు ఆండాళ్ళు పెరియాళ్ళవార్లు, లక్ష్మీదేవి ఉకారము ఆయనకే చెంది ఉండుట అనేటువంటి స్వరూపాన్ని చూపిస్తోంది ఉకారము అయినటువంటి లక్ష్మీదేవి. ప్రణవం భాసిల్లిన క్షేత్రం అండి శ్రీవిల్లిపుత్తూరు. అందుకే అణిపుదువై అన్నారు. ఈ భూమండలానికే ఒక గొప్ప ఆభరణం వంటి శ్రీవిల్లిపుత్తూరులో అవతరించిన లక్ష్మీదేవి వంటి మన గోదానాచియారు విష్ణు చిత్తుల యొక్క శిష్యురాలు అయినటువంటి ఆమె చెప్పింది ఈ 30 పాసురాల్ని. నమ్మాళ్ళవార్లు తిరుక్కురుగూర్ నంబి అని అనుకుంటారు, తమని తాము చెప్తూ ఉంటారు. అలాగే తిరుమంగై ఆళ్వార్లు కూడా తిరుమంగై మన్నన్ అని కూడా ఆయన కీర్తించుకుంటూ ఉంటారు. ఒక్కొక్క ప్రబంధాన్ని రాసినప్పుడు తమ పేర్లను కూడా చివరిలో రాసుకుంటూ ఉంటారు కొంతమంది ఆళ్వార్లు. కొంతమంది వారి పేరు కూడా రాసుకోరు. కానీ మన గోదా ఆచార సంబంధాన్ని చెప్పుకుని మరీ చెప్పుకుంటుంది తన పేరు. పలానా వారి శిష్యురాలండి నేను అని చెప్పుకునే ఎక్కడైనా గోదై అనే పదాన్ని ఉపయోగిస్తుంది తప్ప ఉత్తి గోదా నందు విష్ణు చిత్తన గోదని అనే చెప్పుకుంటుంది. వారు మా ఆచార్యులండి, ఆచార సంబంధంతో మనల్ని మనం చెప్పుకోవాలి అని తెలియచేస్తుంది మన గోదాదేవి. అలాంటి గోదాదేవి చెప్పింది, గోదై సొన్న సెంగత్తమిళ్ మాలై 30 తప్పామే, గుంపులు గుంపులుగా కలిసి అనుభవించండి అని చెప్పింది అని ఒక అర్థం. అలాగే గ్రామర్ పరంగా తీసుకుంటే కనుక సెంగత్ తమిళ్ అనేటువంటిది గ్రామర్కి, వ్యాకరణానికి సంబంధించిన అంశము. అలాంటి తమిళ భాషలో చెప్పినటువంటి ఈ 30 పాసురాలు 30 తప్పామే. ఈ 30 పాసురాలని కూడా తప్పకుండా అంటే రాగము క్రమం తప్పకుండా అని చెప్పుకోవచ్చు, లేదా అర్థం తప్పకుండా అని చెప్పుకోవచ్చు, లేదా ఏ రోజు విడవకుండా 30 రోజులు అని కూడా మనం చెప్పుకోవచ్చు. వానమామలై వాళ్ళ యొక్క ఆచారంలో, ఆ క్రమంలో వానమామలై యొక్క సంప్రదాయంలో 30 తప్పామే అంటే 30 రోజులు పాసురాలు తప్పకుండా 30 రోజులు చేస్తారు తప్ప ఒకరోజు 2 పాసురాలు చేసే సంప్రదాయం అందులో మనకి కనిపించదు. 30 తప్పామే ముత్యాల హారంలా కూర్చి ఇచ్చింది మనకి ఈ 30 పాసురాలని. ఇందులో ఒక ముత్యం పోయినా ఆ హారం యొక్క అందం పోతుంది కదా. అందుకని ఏ రోజుకు ఆ రోజే ఇది చాలా విశేషమైన పాసురం అండి, ఇందులో చాలా మంచి అర్థం చెప్పారండి, ఏమంటే ఇది ఎప్పుడు చదువుకుంటూ ఉండాలండి అని మనం అనుకుంటూనే ఉంటాము. ఏ పాసురానికి ఆ పాసురమే ప్రత్యేకమైనటువంటి అందం కలిగినది. అలా రాగక్రమం తప్పకుండా అనుసంధానం చేస్తే ఇప్పరిసు ఒరే ఇప్పార్, ఇప్పరిసు ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు అనుసంధానం చేసుకోగలిగితే ఈరి 2 మాల్వరై తోళ్ స్వామి లాంటి వాడు చెప్తోంది. ఈరి 2 2x2 అంటే 4 భుజాలు కలిగినటువంటి స్వామి. మాల్ వరై తోళ్ పర్వత శిఖరాల్లా ఉన్నాయట ఆ 4 కూడా భుజాలు పర్వతాల్లా ఉన్నాయట, శిఖరాల్లా ఉన్నాయట. అలాంటి దృఢమైనటువంటి భుజాలు కలిగిన వాడు శ్రీరంగనాథుడు. ఎందుకని ఆశ్రితుల కోసమే ఆయన యొక్క తపన అంతా కూడా. ఆ భుజాలు విశాలమైనటువంటి భుజాల్లో ఆయన 4 రకాల ఆభరణాలని లేదా కొన్ని చోట్ల కొంచెం తక్కువ ఆభరణాలని కూడా ధరించి ఉండొచ్చు. ఎప్పుడు ధరించి ఆ భుజాలు ఎందుకు అలా ఉంటాడు స్వామి? ఎవరు వస్తారా, 4 పురుషార్థాల్లో ఏం అడుగుతారా, వాళ్ళకి అది ఇచ్చేద్దాము అనేటువంటి స్వభావం కలిగిన వాడు కాబట్టి అంత పొడవైనటువంటి భుజాలు కలిగి ఉన్నాడు స్వామి అని 106వ శ్లోకంలో చెప్తారు. శ్రీరంగరాజస్తవం పూర్వశతకంలో భట్టరు వారు చెప్తారు.
ఆదిశేషుని మీద శయనించి ఉన్నటువంటి సౌందర్యాన్ని వర్ణిస్తూ ప్రతి జలదితో వేలాసయ్యాం విభీషణ కౌతుకాత్ పునరివ పురస్కర్తం శ్రీరంగిణ ఫణిపుంగవే సముపదదతత కంచిత్ కంచిత్ ప్రసారయతో భుజద్వయమపి సదా దాన శ్రద్ధాళు దీర్ఘముపాస్మహే. స్వామి, అలా ఒక చేయి కింద పెట్టుకొని ఒక చేయి చాచుకొని పడుకొని ఉన్నావు. అలా పడుకుని తిరిగి సముద్రం వైపే చూస్తూ ఉన్నావు అంటే విభీషణుడి మీద ప్రీతితో అలా చూస్తూ పడుకున్నావయ్యా అని అంటున్నారు. ఆయన అనుగ్రహించడం కోసమే అలా పడుకున్నావా నువ్వు దక్షిణ దిక్కుకు చూస్తూను? అంతేకాదు ఒక చేతిని ఆదిశేషు మీద పడుకున్న దానికి శిరస్సుకి దిండుగా చేసుకుని ఉన్నావు, ఇంకో భుజాన్ని చక్కగా చాచుకొని ఉన్నాడట. అవి ఎలా ఉన్నాయి? బాగా పొడవైపోయినట భుజాలన్నీ కూడా. ఎందుకు అంత పొడవైపోయినాయండి అంటే ఇదివరకు అంత లేవండి. ఆశ్రితులందరూ వచ్చి ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అది కావాలి అంటుంటే వారందరికీ దానం చేసి 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 ఆ భుజాలు సాగిపోయినాయట, అంత పెద్దవి అయిపోయినాయట. అంటే ఎల్లప్పుడూ దానం చేయడంలోనే ఉండే ఆదరం వలన స్వామి యొక్క భుజాలు సాగిపోయి పెద్దవైపోయినాయి అని అంటారు పరాశర భట్టర్ వారు. అలాంటి మాల్వరైతోళ్ 4 భుజాలు, ఇది 2 కదా, 4 పర్వతముల వంటి భుజాలు కలిగినటువంటి చేతులు కలిగినటువంటి వాడు మన స్వామి. రంగనాథుడికి 4 భుజాలు ఎక్కడున్నాయండి అంటే నీకు 4 భుజాలుగా కనిపించినాయి అనుకో మూలమూర్తి 4 చేతులు కనిపించినాయి అనుకో నీకు పెరుమాళ్ళకి నంబెరుమాళ్ళు అనుకో, నీకు 2 భుజాలు కనిపించినాయి అనుకో నీ నేత్రాలకి అది మూలమూర్తి అనుకో అంటారు పరాశర భట్టర్ వారు. కొంతమంది ఆళ్వార్లు కానీ ఆచార్యులు కానీ రంగనాథుని 4 భుజాలు కలిగిన వాడిగానే మనకి చూపిస్తూ ఉంటారు. కానీ మనకు అలా నమ్మకం కుదరలేదు అంటే పోనీ నంబెరుమాళ్ళు అనుకో ఏదైనా ఒకటే కదా అని అంటారు పరాశర భట్టర్ వారు. శ్రీకృష్ణ పరమాత్మ అవతరించేటప్పుడు 4 భుజాలతోటే అవతరించాడు కదా. కంసుని సంహరించాలి కాబట్టి అప్పటి వరకు నువ్వు దాగి పెరగవయ్యా, నీ చేతులు దాచుకోవయ్యా అని కోరింది తల్లి దేవకీదేవి. అందువలన ఆ 2 వెనక్కి తీసేసుకున్నాడు. 2 చేతులతో దర్శనమిచ్చాడు మామూలు పిల్లవాళ్ళలాగా. ఎప్పుడైతే కంస సంహారం జరిగిపోయిందో అప్పటి నుంచి స్వామి ఎప్పుడు 4 భుజాలతోటే ప్రకాశించేవాడట. ఆశ్రితులందరికీ కూడా అలాగే దర్శనం ఇచ్చేవాడు అని భాగవతంలో చెప్తారు. స్వామి 4 భుజాలతోటే కృష్ణ పరమాత్మ వేంచేసి ఉన్నాడు. ఇక్కడ నంబెరుమాళ్ళు కూడా 4 భుజాలతోటి వేంచేసి ఉన్నారు కదా. అలాంటి స్వామి తిరుమాలాల్ గొప్ప వ్యామోహం కలిగినటువంటి వాడు. ఎవరు వచ్చి ఆశ్రయిస్తారా అని చెప్పి ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. అటువంటి స్వామి యొక్క ఎంగొంతిరువరుள் పెత్తు అన్ని దిక్కులా వ్యాపించి ఉండేటువంటి స్వామి యొక్క మంగళకరమైన కృపకు మీరు పాత్రలవుతారు. ఇన్బురువర్ పెత్తుం అంటే స్వామి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతారు అని గోదాదేవి తెలియజేస్తోంది. ఈ సంసారం అనే సముద్రాన్ని లక్ష్మీదేవి వంటి ఆత్మల కోసం చిలుకుతూ ఉంటాడు స్వామి, మదనం చేస్తూ ఉంటాడు. శరీరం పడవనుకోండి, ఆ శరీరం లోపల ఉండేవాడే ఆత్మే ప్రయాణికుడు కదా. మోక్షం వరకు కూడా ఈ శరీరంతో మనం ఉండాలి, ఈ సంసారంలోనే మనం పడి ఉండాల్సిందే. అలా చిలుకుతున్నటువంటి స్వామి మాధవుడు కేశవుడైనటువంటి వాడు మీ విరోధి స్వరూపాలన్నీ కూడా తొలగించుకుంటాడు, రంగనాథుని సన్నిధికి మనస్ఫూర్తిగా చేర్చుకుంటాడు. అంటే ఇక్కడ ఆశ్రయిస్తే కనుక ఇక్కడ ఉన్నప్పుడు మనకి సుఖాలను అందిస్తాడు శ్రీరంగనాథుడు. ఈ దేహాన్ని విడిచిపెట్టి ఆ లోకానికి వెళ్ళాక కూడా ఆయనే మనకి మోక్షాన్ని ప్రసాదించేటువంటి స్వామి. మనందరం కూడా ప్రపన్నులుగా రంగనాథుని చేరి పురుషార్థాన్ని కోరుతున్నాం కదా. ఈ పురుషార్థం ఎలా కోరుకోవాలో భట్టనాథుల యొక్క ప్రియపుత్రి అయిన గోదాదేవి చెప్తోంది మనకి. ఈ 4000 పాసురాల్లో ఆండాళ్ళ తల్లి ఒక్కతే మాత్రమే తన పేరుని ఆచార్య సంబంధంతో చెప్పుకుంది. అలాంటి ఆచార్య అభిమానమే మాకు ఉత్తారకంగా మేము ఈరోజు నీ సన్నిధి దాకా వచ్చాము అని పరమాత్మ శ్రీరంగనాథుని ముందు మనం మన ప్రార్థన చేస్తున్నాం. అంతిమోపాయమైనటువంటి మా ఆచార్యులు చెప్తేనే నీ గురించి తెలిసింది కదా. గోదాదేవి ఆచార్య స్థానంలో చెప్పుకోవచ్చు, రామానుజుల వారిని మన ఆచార్య స్థానంలో చెప్పుకోవచ్చు, మన స్వాచార్యుల్ని ఆచార్య స్థానంలో చెప్పుకోవచ్చు.
ఇందులో వీరందరూ కూడా ఆచార స్థానంలో నిలబడి మనందరికీ ఆచార వైభవాన్ని తెలియచేసి తద్వారా పరమాత్మ వైభవాన్ని మనకి తెలియచేస్తున్నారు. అలా ఒక్కరు అనుభవించకూడదు, సంగత్ తమిళ్ మాలే అన్నది, గుంపులు గుంపులుగా అనుభవించండి అని చెప్తోంది. 30 పాసురాల్ని కూడా గుంపులు గుంపులుగా సేవించండి అని అంటుంది. అంతే స్వామి యొక్క హృదయం పరమాత్మ హృదయాల్లో వేయించేసి ఉన్నాడు కాబట్టే చల్లని తులసి మాలను ధరిస్తారు అందరూను. అందులో పెరియాళ్ళవార్లు ముందే ధరిస్తారు. స్వామికి ఏ ఆపద రాకూడదు అనే స్వభావం కలిగిన వారు కాబట్టి ఆయన ఎప్పుడు పల్లాండుగా ఉండాలి అని చల్లనైనటువంటి తులసిమాల, శరీరానికి చల్లదనాన్ని కలిగిస్తుంది తామరపూసల మాల. అలాంటి మాలను ధరించినటువంటి పెరియాళ్ళవార్ల యొక్క గోదా చెప్పింది ఈ ప్రబంధాన్ని అని మనకి చెప్తున్నారు. మీరు ఏం చేస్తారంటే ఓంగి ఎలగలందలో ఒక ఫలశ్రుతి పాసురాన్ని చెప్పింది. 27వ రోజున కూడారే వెల్లున్సీర్ అనే పాసురంలో కూడా పరమాత్మతో కలిసి బ్రహ్మ అనుభవాన్ని మనం పొందాలి అని చెప్పింది. 30వ పాసురంలో కూడా చెప్తోంది, దీనికి ఏం అనుమతి అక్కర్లేదు, ఎవరి అనుమతి అక్కర్లేదు, దీనికి ఎంట్రీ ఫీజు కూడా లేదండి, ఏమీ లేదు, ఎప్పుడో పాడి నేను 30 పాసురాలు వెళ్ళిపోతున్నాను కదా, ఈ అర్థ అనుసంధానం చేసుకోండి, మీకు ఈ ఫలశ్రుతిలో చెప్పినటువంటి ఫలం లభిస్తుంది అని చెప్తోంది. కాదండి మేము ఇంత చేయలేమండి, ఈ వ్రతాన్ని మేము చేయలేమండి అంటారా? అయితే కనుక ఈ ఒక్క పాసురాన్నైనా అనుసంధానం చేసుకోండి. ఈ పాసురాన్ని కూడా మేము అనుసంధానం చేసుకోలేము అని మీరు అనుకుంటే, గోదాదేవి 30 పాసురాలు చెప్పిందట. ఆ 30 పాసురాలు నోచుకున్నటువంటి వారు శ్రీరంగనాథుని సాన్నిధ్యాన్ని పొందారు అనే విషయాన్ని తలుచుకోండి చాలు అని అంటున్నారు. ఈ 1వ పాసురం నుంచి మొదలు పెట్టుకొని మనం 5 విభాగాలుగా చేసుకుని ఎదరికి వచ్చాం. ఫస్ట్ 5 పాసురాల్లో కూడా పరమాత్మ యొక్క పరత్వ పంచకం 5 స్థానాల్లో స్వామి వేంచేసే ఉండి స్థితి, అలాగే 6 నుంచి 15 వరకు కూడా 10 మంది పెద్దల మంగళాశాసనాలు పొందుతూ వచ్చాము. 16వ పాసురంలో మన ద్వారపాలకులుగా ఉన్నటువంటి పెద్దల్ని మేల్కొల్పాము. 17లో లోపల 4 పడుకుని ఉన్నటువంటి స్థితిని చూసాము. 18లో శ్రీరంగనాయకుని కృపని మనం ప్రార్థించాము. 19లో మళ్ళీ శ్రీరంగనాథుడి దగ్గరికి వచ్చాము. లక్ష్మీదేవిని మర్చిపోయామని మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చాం రంగనాథుని దగ్గరికి. 20వ పాసురంలో రంగనాథుని రంగనాయకుని ఇద్దరిని కలిపి మనం ప్రార్థించాము. 21లో స్వామి శ్రీరంగనాథుడిగా ఉన్నటువంటి స్వామి దగ్గర మనందరికీ కూడా పురుషకారం చేయవలసింది అని స్వామికి చెప్తుంది మన గోదానాచ్యారి. 22లో స్వామి కళ్ళు ఎలా తెరవాలో చెప్పింది. అంగణి రెండం కొండు ఎంగళ్ మేల్ నొక్కదియేల్ అని చెప్పి నీ నడకల సౌందర్యాన్ని చూపించు, నీ కళ్ళలో కృప కూడా మాకు చూపించు అని అడిగాం. 24వ పాసురంలో అలా నడిచి వస్తున్న స్వామికి మంగళాశాసనం చేసేసింది గోదాదేవి. స్వరూప ప్రయుక్తమైనటువంటిది, అదేం విరోధి కాదు అనే భావనతోటి మంగళాశాసనం చేసింది. 5లో అవతార రహస్య జ్ఞానం చెప్పింది. ఆ శ్రీకృష్ణుడే ఈ శ్రీరంగడిగా ఉన్నాడు అనే విషయాన్ని మనకి తెలియచేసింది. 26లో పరమాత్మతో ఉండే సారూప్యం మాకు కావాలి అని ప్రార్థించింది. 27లో బ్రహ్మ అనుభవం మాకు కావాలి, నీతో కలిసి మేము పరమాత్మ అనుభవాన్ని పొందాలి అని కృష్ణ పరమాత్మ దగ్గర గోపికలందరూ విన్నవించుకున్నారు. 28వ పాసురంలో ప్రపన్న కులంలో అవతరించడం అనేది, ఒక ఆచార సంబంధం మాకు కలగడం అనేది మా సుకృతం కానే కాదు, కేవలం పరమాత్మ అనుగ్రహమే అది. మాకు ఒక ఆచార్యులు లభింపచేయడము, మళ్ళీ తన దగ్గరికి తన జ్ఞానాన్ని కలిగింపచేసుకొని వెళ్ళడం అనేది పరమాత్మ యొక్క అనుగ్రహమే అని తెలియచెప్పింది. 29లో 7 జన్మల వరకు కూడా నీకే కైంకర్యం చేసుకోవాలి అని కోరుకుంది. అలా ఈ క్రమంలో క్రమంగా ఒక క్రమంలో మనల్ని తీసుకొస్తూ ఈ క్రమంలో మీరు ఉండండి అని చెప్పి ఆనందంగా ఈ 30 పాసురాలను పాడుకోండి, అర్థం కూడా తెలుసుకోండి. అబ్బే మేము చేయలేమండి ప్రతిరోజు కూడా ఈ గొడవ అంటే, పోని ఫలశ్రుతి అయినటువంటి ఈ ఒక్క పాసురాన్నైనా కూడా మీరు అనుసంధానం చెయ్యండి, బ్రహ్మ అనుభవాన్ని పొందుతారు అని చెప్పింది. ఇలా చెప్పడం గోదాదేవికే చెల్లుబాటు అయిందండి అని అంటారు. ఎందుకంటే పర అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క అర్థం మారిపోతూ వచ్చింది కదా, ఒక్కొక్కరికి పర ఒక్కొక్క విధంగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాము. ఒక ఆచార్యుడికి ఒక శిష్యుడికి పర అంటే ఆచార్య కైంకర్యంగా, జీవాత్మకి పరమాత్మ అనుభవంగా, ఆండాళ్ళకి పరమాత్మ ఎందు కైంకర్యంగా, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పర ఉంటుంది. అంగు అంటే ఎక్కడ ఉంటే అది,
మీరు ఆచార్య సన్నిధిలో ఉంటారా, అదే మీకు రేపల్లైపోతుంది. శ్రీవిల్లిపుత్తూరులో ఉంటారా, అదే మీకు రేపల్లైపోతుంది. ఎక్కడైనా కూడా అది ఒక దివ్యదేశం అయిపోతుంది. ఎప్పుడు అంటే పరమాత్మ యొక్క వైభవాన్ని తెలుసుకొని పరమాత్మ ఆత్మల కోసం ఈ సముద్రాన్ని చిలికాడు అనే వార్తను తెలుసుకుంటే ఈ ఆత్మలన్నీ కూడా పరమాత్మకే చెందినవి, వీరందరూ వెళ్ళి స్వామిని ప్రార్థించారు అనే విషయం మీరు తెలుసుకుంటే చాలు, మీకు కూడా ఆ ఫలం వస్తుంది. చదవకపోయినా చదివినంత ఫలం వస్తుంది అని చెప్తున్నారు. ఇంగు ఈ పరుసురైపార్ మారి రెండు మాలరైతోళ్, మీరిక్కడే ఉన్న చోటే ఉండండి, కానీ ఆనాడు గోదాదేవి ఇలా చేసిందట, ఇలా వ్రతాన్ని ఆచరించిందట, ఇలాంటి ఫలాన్ని పొందిందట అని మీరు తలుచుకున్న చాలు, ఫలంలో ఏమాత్రం లోటు ఉండదు అని చెప్తోంది. ఇంతేకాదండి, ఈ 30 పాసురాల్లో అర్ధపంచక జ్ఞానం కూడా చెప్పింది మన గోదానాచ్యార్. అర్ధపంచకం అంటే మనకి తెలుసు, స్వస్వరూపము, పరస్వరూపము, ఉపాయ స్వరూపము, విరోధి స్వరూపము, ఫలస్వరూపము. ఇదే విషయాన్ని నమ్మాళ్వార్లను గ్రహించినటువంటి తిరువాయిముడిలో కూడా ముందు తనయంలోనే చెప్తారు. మిక్క ఉయిర్ నిలయం, తిరువాయిముడికి 5 తనయంలు ఉంటాయి కదా ముందు, అందులో చెప్తున్నారు. ఒక తనయంలో చెప్తారు, మిక్క విరే నిలయం మెయ్యాం ఉయిర్ నిలయం తక్క నెరియం తడయాగి తొక్కియலும் ஊழ்வினியம் வாழ்வினிయం ఓదుం కురుగయ్యరుకోన్ యాజినిసై వేదత్తియల్. ఈ పాసురాలన్నీ ఎలా ఉంటాయి, చక్కని వీణాగానంలా ఉంటాయట పరమాత్మకి. అలాంటి వీణాగానంలా ఉండేటువంటి నమ్మాళ్వార్లు చెప్పిన ఈ పాసురాలు ఉన్నాయే, ఈ మృదు మధురమైనటువంటి ఈ తిరువాయిమిడిలో ఉండే ఈ పాసురాలు, ఇవన్నీ కూడా 5 స్వరూపాలకి కూడా చక్కగా ప్రతిపాదిస్తున్నాయి. పరస్వరూపము చెప్పబడింది ఇందులో. అది ఎక్కడ చెప్పారండి, మాలే మణివಣ್ణ అంటూ ఆలి నిలయాయ్ అని సౌలభ్యము పరత్వము రెండూ కలిగినవాడు స్వామి అని రెండిటి గురించిన నామాలు మనకి తెలియజేసింది గోదాదేవి. తర్వాత మన ఆత్మస్వరూపము. ఆత్మస్వరూపం ఏంటి, పరమాత్మ అనుభవాన్ని పొందాలి, ఇదే ఉండాలి మనకి. దీన్నే పరమాత్మకే చెందిన వాళ్ళం మనము. కూడారై వెల్లున్సీర్ గోవింద అని చెప్పుకున్నది. ఇంకా మనకి మధ్యలో విరోధి స్వరూపం వస్తూ ఉంటుంది, ఆటంకాన్ని కలిగిస్తూ ఉంటుంది కైంకర్యానికి. అది మత్తెనంకామంగళ్ మాతు అని నిన్న 29వ పాసురంలో చెప్పింది విరోధి స్వరూపాన్ని. వాడ్వినయం, ఫలం కావాలండి, మేము సుఖంగా ఉంటామండి అంటే వైకుంఠంలో కైంకర్యం చేసుకోండి అని చెప్తోంది. ఈరోజు పాసురంలో కూడా మీరు ఈ 30 పాసురాలు సేవిస్తే, 30 పాసురాలు సేవించి ఈ పాసురాలు సేవిస్తూ రంగనాథుని చేరినటువంటి గోష్ఠి అందరికీ కూడా గోదాదేవి పరమపదాన్ని ఇప్పించిందట అని మీరు తెలుసుకుంటే చాలు, మీరు ఎక్కడ ఉంటే అది తమ్మూరెల్లాం వైగుంధం ఆగుం అంటారు. ఆ ఉన్న ప్రదేశం అంతా కూడా వైకుంఠం అయిపోతుందట. పరమాత్మని తలుచుకుంటూ ఆయన ధామాన్ని తలుచుకుంటూ ఉంటే చాలట. మరి ఉపాయ స్వరూపం ఉండాలి కదా, తక్క నిర్యం ఉపాయ స్వరూపం ఉండాలి కదా. మరి ఏ ఉపాయంతో వెళ్తున్నారండి మీరు ముందుకి అంటే, నీ తారాయ్ పరై, నువ్వే ఇవ్వి, మాకేం తెలీదు, అది ఎలాంటిది ఇస్తే మంచిదో ఆ పరైని నువ్వే ఆలోచించి మాకు కృప చేయవలసింది అని అడుగుతున్నారు 20వ పాసురంలో. అంటే 26వ పాసురంలో మాలే మణివಣ್ణ అంటూ పరమాత్మ స్వరూపాన్ని చెప్పారు. 27లో పరమాత్మతో కలిసి అనుభవించాలి జీవుడనేవాడు, అదే ఆయన స్వరూపం అని చెప్పారు. ఇంకా తక్క నిర్యం అంటే ఉపాయ స్వరూపము నువ్వే ఇవ్వాలి సుమా, మా అంతటి మేము కోరము అని చెప్పారు. నువ్వే ఉపాయము, నువ్వే ఉపేయము కూడా అనే విషయాన్ని నిన్న తెలియజేశారు. ఇంకా మనకు ఉండేటువంటి విరోధులన్నీ కూడా పోవాలి అని 29వ పాసురంలో మత్తేనంకామంగళ్ మాతు అంటూ చెప్పారు. ఇంకొకటి ఆకర్ణ ఫలశ్రుతి పాసురం, వైకుంఠంలో సుఖంగా కైంకర్యం చేసుకోండి పరమాత్మకి అని చెప్పారు. ఎంగుం తిరువరుళ్ పెత్తు ఇన్ బురువర్ ఎంపావాయ్. మీరు ఇలా పాసురాలు అనుసంధానం చేసుకుంటూ అర్థంతో పాటు చేసుకుంటే గనక లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అనే విషయాన్ని కూడా తెలియజేసింది మన గోదా నాచియారు. ఇలా ఒక మాల మిస్ అయినా మొత్తం మాలంతా అందం ఎలా పోతుందో అలాంటి మాల కాబట్టి కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే వానమామలే సంప్రదాయంలో లాగా 30 పాసురాలని కూడా మనం అనుసంధానం చేసుకోవాలి అని ఈరోజు పాసురంలో చెప్తున్నారు. అసలు రోజు
పరత్వ పంచకం చెప్పారండి. నమ్మాళ్ళవార్ల యొక్క పాసురాలు 1102 పాసురాలు, వాటిలో పరత్వ పంచకం చెప్పారు అంటే పోనీ ఓకే ఎక్కువ పాసురాలు ఉన్నాయి అన్నీ చెప్పుకోవడానికి వీలైంది అని అనుకోవచ్చు. కానీ 30 పాసురాలే ఉన్నటువంటి ఈ తిరుప్పావై దివ్య ప్రబంధంలో కూడా సాటి లేనటువంటి వైభవం కలిగిన మన గోదాదేవి ఏం చేసింది, 30 పాసురాల్లోనే అంత పెద్ద అర్థాన్ని కూడా, అర్థపంచకాన్ని కూడా మనకి చూపించేసింది. మనం తిరువారాధనలో ప్రతిరోజు కూడా తిరువారాధన సమయంలో మన తిరుప్పావై ప్రబంధాన్ని తప్పకుండా అనుసంధించాలి అని మనం చేసుకుంటూ ఉంటాం కదా. తిరుప్పావైలో ఈ ఆరాధనా క్రమం కూడా చెప్పిందండి అని అంటారు. వేదమనే తుక్కుం విత్తాగం అన్నారు. అందుకనే అమ్మ ఎటువంటి వైభవం కలిగింది, అమ్మ ఎటువంటిది, అమ్మ చెప్పిన పాసురాలు ఎటువంటివి అంటే అమ్మ పుట్టిన ఊరే చాలా గొప్పదండి బాబు అని అంటారు. కోదై పిరందమూరు గోవిందన్ వాజమూరు. స్వామి ఎంతో ఆనందంగా వేంచేసి ఉంటాడట అమ్మ పుట్టినటువంటి శ్రీవిల్లిపుత్తూరులో. మరి తను కావాలని కోరి మరీ దండల్ని స్వీకరించాడు కదండి. సూడి కొడుత నాచియార్, పాడి కొడుత నాచియార్ అనేటువంటి గోదాదేవి యొక్క సంబంధంతో సుఖించేటువంటి ఊరు అది. సోది మడమాడం తోన్రుమోర్, ప్రకాశించేటువంటి మేడలతో కలిగి ఉన్నటువంటి ఊరి ఇది. నిధియాల్ నల్లపత్తర్ వాజ్మోర్, చక్కగా పరమాత్మ జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వారై అలాంటి మంచి భక్తులు సుఖించే ఊరు ఆ ఊరు. నాన్మరెగల్ ఓదుమోర్, 4 వేదాలు ఎప్పుడు చూసినా అనుసంధానం జరుగుతూనే ఉంటాయి. విల్లిపుత్తూరు వేద కోనూర్, అలాంటి విల్లిపుత్తూరు వేదంలో చెప్పబడిన స్వామికి నివాస స్థలంగా ఉన్నది శ్రీవిల్లిపుత్తూరు. పాతగంగళ తీర్కం పరమనడి కాటం. మన గోదాదేవి కానీ ఈ తిరుప్పావి పాసురాలు కానీ ఏం చేస్తాయి, మన పాతకాలన్నీ తీర్చేస్తాయి. స్వామి యొక్క శ్రీపాదాల దగ్గరికి మనకి చేరుస్తుంది. వేదమనే తుక్కుం విత్తాగం, ఈ వేద సారం ఏదైతే ఉందో దాని అంతటికి కూడా విత్తనం వంటిది. వేదాలన్నిటికీ, ఉపనిషత్తులకి వేదాలకి విత్తనం ఏదండి అంటే మన తిరుప్పావే ప్రబంధమే. కోదే తమిళ ఐందుమైందం అరియాదమానుడై వయ్యం సుమప్పదం వంబు. ఈ గోదాదేవి చెప్పినటువంటి 5x5+5 అంటే 30 పాసురాలని కూడా మనం నేర్చుకోకపోతే మీరు భూమికి భారమే తప్ప ఆ చిన్న విషయాన్ని కూడా, వేద సారాన్ని ఇంత సూక్ష్మంగా చెప్పినప్పుడు ఇవి కూడా నేర్చుకోలేకపోతే మీకు జన్మ వ్యర్థము అని అంటోంది మన గోదాదేవి. తిరువాడి పూరత్తిల్ సగత దిత్తాళ్ వాజి అని చెప్పి వాజినామాలు కూడా మనం రోజు చదువుకుంటూ ఉంటాం. మన గోదాదేవి ఇలా ఈ తిరుప్పావై ప్రబంధంలోనే అర్థపంచకాన్ని చెప్పింది, రహస్యత్రయమైనటువంటి 3 మంత్రాలని కూడా చెప్పింది, తిరువారాధన క్రమం కూడా చెప్పిందండి అన్నారు. తిరువారాధనలో కంపల్సరీగా తిరుప్పావై చదువుతాం కదా. ఏం చదివినా చదవకపోయినా తిరుప్పావై ఖచ్చితంగా మనం చదువుతూ ఉంటాం. మన తిరువారాధనలో ముఖ్యంగా 6 ఆసనాలు మనం సమర్పిస్తూ ఉంటాం. మంత్రాసనం, స్వామి వచ్చి ఆరాధన స్వీకరించవయ్యా, వేంచేయి అని పిలుస్తాం మనం, పెరుమాళ్ళని పిలవడం. అదే మారిమలై పాసురంలో కోప్పడియ సీరియ సింహాసనత్తు ఇరుందు అని పిలిచింది. రావయ్యా, లోపల నుంచి వచ్చి చక్కగా ఈ సింహాసనాన్ని అధిష్ఠించు, గొప్పదైన సింహాసనం ఉంది అని పిలిచింది మారిమలై పాసురంలో. తర్వాత 2వ ఆసనంగా తిరుమంజనం, స్నానాసనం అని అంటారు. తిరుమంజనాన్ని స్వీకరించవలసింది అని మాలేమణివಣ್ణ పాసురంలో నీరాడువాన్, మార్గజ నీరాడువాన్ అని పిలిచింది కదా. స్నానానికి రండి అన్నప్పుడు ఆ పాసురాన్ని మనం అనుసంధానం చేసుకోవచ్చు. అలంకారాసనం, చందనము, తులసి మాలలు, పుష్పమాలలు వీటన్నిటితో అలంకారం చేస్తాం కదా. అప్పుడు చూడగమే తోళ్వలయ్యే తోడే సెవిప్పూవే అని చెప్పినటువంటి ఆ పాసురాన్ని మనం అనుసంధానం చేసుకుంటాం. కూడారే వెల్లుంసీర్ గోవింద అనే పాసురాన్ని. భోజ్యాసనం అంటే ఆరగింపు, స్వామిని ఆరగించవయ్యా అని అన్నప్పుడు కూడా అదన్ పిన్నే పాల్సోరు మూడనైపోయేదు అని అన్నిటితో కలిసినటువంటి, అంటే నెయ్యితో పుష్కలంగా కలిసి పాలు అనేది కళ్యాణ గుణాలతో కలిసిన పరమాన్నం అని మనం చెప్పుకున్నాం కదా. అలా భోగ్యంగా ఉన్నటువంటి ఈ పదార్థాన్ని నువ్వు స్వీకరించవయ్యా అని ఆ పాసురాన్ని అనుసంధానం చేసుకుంటాం. ఇంకా కరవేగళ్ పాసురాన్ని కూడా చెప్తూ ఉంటారు. ఉంబోం అని అన్నది కాబట్టి ఆ పాసురం కూడా చెప్పుకోవచ్చు అని అంటారు. పునర్మంత్రాసనం అంటే మళ్ళీ ప్రార్థించడం అన్నమాట, మన కోరిక చెప్పడం. ఎత్తేకుం ఏజేజు విరవిక్కం ఉందన్నోడుతుమే యావోం ఉనక్కే నామాల్ సేవోం అని అడిగింది పాసురం మన గోదానాచియారు. ఎప్పటికీ కూడా నీ కైంకర్యమే కావాలి అని కోరుకున్నాం. పర్యంకాసనం, ఇంకా పడుకోవయ్యా స్వామి, ఆరాధన స్వీకరించి అలసిపోయావు కదా,
ఈ రోజుకి ఇంక రెస్ట్ తీసుకో అని చెప్పి వంగక్కడల్ కడైంద మాధవనే కేశవనే, స్వామిని ఎప్పుడు పడుకోబెట్టినా లేదా మనం పడుకునేటప్పుడు కూడా ఆ లక్ష్మీనారాయణనే తలుచుకోవాలి, మాధవుడినే తలుచుకోవాలి. లక్ష్మీదేవితో కలిసి ఉన్న శ్రీమన్నారాయణుడు, అటువంటి ఆయన్నే మనం తలుచుకుంటాం. అలా తిరువారాధన క్రమం కూడా ఈ తిరుప్పావై దివ్య ప్రబంధంలో చెప్పబడిందండి అని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటి గొప్పదైనటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధం, ఈ తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని మనకి అందించి మనందరం తరించడానికి వీలుగా సులభమైనటువంటి ఉపాయం చెప్పింది మన గోదా నాచియార్. ఏం లేదండి, వేదార్థ సారమంతా కూడా నేను 30 పాసురాల్లో మీకు చెప్పేస్తాను. చక్కగా దాని అర్థాన్ని మీరు తెలుసుకోండి, అనుసంధానం చేసినా మీకు ఫలం వస్తుంది. ఆ మంత్ర అర్థ అనుసంధానం చేస్తే ఇంకా చక్కని ఫలాన్ని మీరు అందుకుంటారు అని చెప్పి గోదా నాచియార్ 30 పాసురాల్లో మన ఏం పొందాలో ఎలా పొందాలో అన్నీ చెప్పేసింది. మనకి జ్ఞానాన్ని కలిగించే దిశగా ఆమె అమ్మ కాబట్టి అంత చక్కగా నెమ్మదిగా సులువుగా చెప్పింది. అదే పరమాత్మ అనుకోండి 700 శ్లోకాల్లో చెప్పాడు భగవద్గీతని సారమంతా కూడా. ఇగో ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి మీరు అని చెప్పి ఏమన్నాడైనా ఎన్నో అవస్థలు చెప్పాడు. స్థిత ప్రజ్ఞావస్థ అన్నాడు, యతమానావస్థ, వశీకారావస్థ, ఇవన్నీ పదాలేయో కష్టంగా ఉంటాయి మనకి. జ్ఞానయోగం, కర్మయోగం, భక్తియోగం ఇవన్నీ మనకి కష్టంగా అనిపిస్తాయి. అక్కర్లేదు, అవన్నీ అక్కర్లేదు, నేను ఉన్నాను కదా, నేను మీ అమ్మగా చెప్తున్నాను కదా, మీరు 30 పాసురాల్లో శరణాగతి చెయ్యండి చాలు. ఎలా చెయ్యాలో చేస్తే ఏమొస్తుందని చెప్తున్నాను. నేను చేశాను, నేను పొందాను, ఆ రంగనాథుడినే వివాహం చేసుకున్నాను. నాకు మా నాన్నగారు అన్ని దివ్యదేశాల పెరుమాళ వైభవం చెప్పారు. నాకు రంగనాథుని యొక్క వైభవమే నచ్చింది. అందుకే నేను రంగనాథుని చేరుకున్నాను, ఆయన శ్రీపాదాలని చేరుకున్నాను. మరి నేను నడిచిన బాటలో మీరు కూడా నడవాలనే మీకు ఈ హితోపదేశం చేస్తున్నాను, మీకు మార్గాన్ని చూపిస్తున్నాను. మీరు కూడా మార్గజి అన్నిటికంటే గొప్పదైనటువంటి మార్గంలో మీరు కూడా పయనించండి. ఆచార్య అభిమానం అనే మార్గం అని అనుకోవచ్చు, లేదు పరపత్తి మార్గము అని కూడా మనం అనుకోవచ్చు. అన్నిట్లోకి గొప్పదైనటువంటి ఈ ప్రపత్తిని చేసి శ్రీరంగనాయకి యొక్క అనుగ్రహాన్ని పొందండి అని మనకి చెప్తోంది. ఇటువంటి దివ్య ప్రబంధాన్ని మనకి అందించినటువంటి గోదాదేవికి అనేక దాసోహాలు సమర్పిస్తూ, ఈ 30 రోజులు మనం ఏదైతే ప్రార్థిస్తూ ఏదైతే అనుసరించామో అదే మార్గాన్ని జీవితం అంతా కూడా, అంటే మళ్ళీ ధనుర్మాసం వచ్చే వరకు కూడా మనం అలాంటి మార్గంలోనే ఉండాలని ప్రార్థిద్దాం. చెప్పాం కదా, ఇతరుల మీద చాడీలు చెప్పమండి, దానం ధర్మం చేస్తూ ఉంటామండి అని చెప్పుకున్నాం కదా మనము. అవన్నీ కూడా ఆ ఒక్కరోజుకే కాదు, ఈ నెల రోజులకే కాదు కదా, మనకి జీవితంలో అలవాటు చెయ్యాలి అని చెప్పి అమ్మ ప్రయత్నం. అలాంటి ప్రయత్నంలో మనకి సహకరించమని అమ్మని ప్రార్థిస్తూ, అమ్మకి అనేక దాసోహాలు సమర్పిస్తూ, శ్రీరంగనాథుని యొక్క సన్నిధిలో అనేక దాసోహాలు సమర్పిస్తూ, స్వామి మా ఆచార్యులు మంగళాశాసనాలు చేసి ఈ మాత్రమేనా దాసురాలకి అనుగ్రహించినందుకు మా ఆచార్య శ్రీపాదాల దగ్గర అనేక దాసోహాలు సమర్పిస్తూ పాసురాల్ని అనుసంధానం చేసుకుని ముగిద్దాం. வங்கக்கடல் கடைந்த மாதவனே கேசவனை திங்கள் திருமுகத்தொச்செழியார் சினிரைஞ்சி அங்கப்பறை கொண்ட வார்த்தை அணிப்புதுவை பைங்கமலத் தண்டறியல் வட்டர் பிரான் கோதி சொன்னா செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கிப்பர் சுரைப்பார் 2 மால்வரை தோள் செங்கண் திருமுகத்துச் செல்வத் திருமாலால் எங்கன் திருவரல் பெத்தின்பொருவர் எம்பாவாய். கோதை பிறந்தமோர் கோவிந்தன் வாழுமோர் சோதிமிழிமாடன் தோன்றுமோர் நீதியால் நல்ல பத்தர் வாழுமோர் நான்மறைகளோதுமோர் வில்லிபுத்தூர் வேதக்கோனோர் பாதகங்கள் தீர்க்கம் பரமனடி காட்டும் வேதமனைத்துக்கும் வித்தாகம் கோதை தமிழ் 5 அறியாது மானிழை வையன் சுமப்பதம் பம்பு திருவாடிப்பூரத்தில் சகத்தித்தாள் வாழியே திருப்பாவை 30 செப்பினாள் வாழியே பெரியாழ்வார் பெற்றிருந்த பெண் பிள்ளை வாழியே பெரும்புதூர் மாமனுக்கு பின்னானாள் வாழியே 143 ரைத்தாள் வாழியே உயரரங்கற்கே கண்ணி கொந்தளித்தாள் வாழியே மறுவாரன் திருமல்லி வல்நாடு வாழியே வன்புதுவை நகர் கோதை மலர் பதங்கள் வாழியே మాదృశా కించన త్రాణబద్ధ కంకణ పాణయే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.